యేసయ్య మాట బంగారు మాట. భారం మోస్తున్నావా? ఈ భూమిపై మనిషిగా పుట్టిన నీవు ఏదో ఒక భారాన్ని మోస్తూ ఉంటావు. అది అప్పు కావచ్చు, అనారోగ్యం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఆ భారాన్ని మోస్తూ ఒక్కోసారి మనశ్శాంతిని కోల్పోతూ నీ జీవితాన్ని విరమించుకోవడానికి అంటే చనిపోవడానికి కూడా వెనుకాడవు. అలాంటి పరిస్థితుల్లో నీకు బంధాలు గుర్తుకు రావు, అనుబంధాలు నిన్ను ఆదరించలేవు. కానీ ఆ సమయంలో నీకు గుర్తుకు వచ్చేది దేవుడు. నీవు ఎలాంటి వ్యక్తివైనా ఆ సమయంలో నీవు పూజించేది జ్ఞాపకం వస్తాయి. కానీ నిన్ను రక్షించే సామర్థ్యం వాటికి లేదు గనుకనే నిన్ను కాపాడలేవు. అయితే అలాంటి భారాన్ని మోస్తున్న నీకు నా దగ్గరకు రా, నీ భారాన్ని నీ చింతను నాపైన వేసి నేనిచ్చే శాంతిని పొందుకో అని నీకు భరోసా ఇచ్చే ఒకే ఒక అతనిని నీవు ఎప్పుడైనా గుర్తించావా? ఆయనే యేసు. నీవు వింటున్నది నిజమే. ఈ లోకంలో ఆయన దగ్గర పొందలేని ఆదరణ నీవు ఎక్కడ పొందలేవు. ఇప్పటికైనా నీ భారాన్నంతా మోసే ఆ శాంతిదాతపై నీ భారాన్ని వేసి ఆయన ఇచ్చే ఆదరణ పొందుకుంటావో, నాకు వద్దంటూ నీ జీవితాన్ని అశాంతితోనే ముగిస్తావో ఆలోచించుకో. ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడునూ లేడు అని యేసు ప్రభువారు చెప్పుచున్నారు.